ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము. 35 నుంచి 39 వచనాల వరకు కూడా మనం చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నారు. స్తోత్రం. దేవుడి రోజు నీతో సెలవిస్తున్న మాట ఏమిటి అనంటే, క్రీస్తు ప్రేమ నుండి ఈ భూమి మీద ఏదియు ఎవరును నిన్ను వేరుపరచజాలరు అని. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రేమ నుండి, దేవుని చిత్తము నుండి, దేవుని ప్రణాళిక నుండి దూరం చేయటానికి అపవాది అనేక రకాలుగా పన్నాగాలు పొందుతాడు, ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, ప్రణాళికలు చేస్తూ ఉంటాడు. అవి పరిస్థితుల ద్వారానైనా, మనుషుల ద్వారానైనా వాడు ఇటు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మనకంటే ముందుగా దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు గనక, ముందుగానే ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు గనక, ముందుగానే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనక, క్రీస్తు ప్రేమ నుండి, దేవుని చిత్తములో నుండి, దేవుని ప్రణాళికలో నుండి ఈ భూమి మీద సృష్టింపబడినటువంటి ఏది కూడా, ఎవరు కూడా వేరుపరచలేరు అని భక్తుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు. అంతేకాదు, క్రీస్తు ప్రేమ నుండి వేరుపరచడానికి అనేక రకాలైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక రకాలైన మనుషులను కూడా మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపున. క్రీస్తు ప్రేమ నుండి వేరుపరచాలనేటువంటి ఉద్దేశముతో ఇదిగో ఇటువంటి పరిస్థితులన్నీ మనకి అనుమతించబడేటువంటి పరిస్థితులు వస్తాయి. శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, హింస కలగొచ్చు, కరువు ఉండొచ్చు, వస్త్రహీనత ఉండొచ్చు, ఉపద్రవం ఉండొచ్చు, ఖడ్గం ఉండొచ్చు. సో ఇటువంటి పరిస్థితుల గుండా నడిపించబడచ్చును, కానీ అవి ఏవియు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరుపరచజాలవు అన్న సంగతిని మనం గ్రహించాలి. అలాగే 38వ వచనంలో, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా, రాబోవునవి అయినా, అధికారులైన, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు అనే దేవుని ప్రేమ నుండి వేరుపరచలేవని రూఢిగా నమ్ముచున్నాను. మరణమైన, జీవమైన, అధికారులైన, ఉన్నవి అయినా, రాబోవునవి అయినా, ఎత్తైనను, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనప్పటికీ క్రీస్తు ప్రేమ నుండి మాత్రం మనల్ని వేరు చేయలేవు. దేవుని యొక్క చిత్తంలో నుంచి మనల్ని వేరుపరచలేవు. దేవుని ప్రణాళికలో నుంచి మనల్ని తొలగించలేవు అన్న సత్యాన్ని భక్తుల ద్వారా దేవుడు రాసి ఉంచాడు. క్రీస్తు ప్రేమ నుండి దేవుని ప్రణాళికకు దూరం అవ్వాలని అపవాది ఇన్ని రకాలైన ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ పరిస్థితులన్నింటిలో దేవుడు మనకి అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తాడట.
చూసారా? ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాం. మనము ఓడిపోవాలని, క్రీస్తు ప్రేమ నుండి దూరం కావాలని, క్రీస్తు ప్రణాళికల నుండి దూరం కావాలని అపవాది చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి పన్నాగము, ప్రతి ప్రణాళిక తలక్రిందులైపోతుందే గాని మనము ఓడిపోము. ఇంకా చెప్పాలంటే ఈ పరిస్థితులన్నింటిపై దేవుడు మనకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించి తన నామానికి మహిమ తెచ్చుకుంటారు. ఈ మాటలు పౌలు భక్తుడు రాస్తున్నాడు. అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. అన్ని అనుభవించిన వాడే, ఈ ప్రయాణం చేసిన వాడుగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి కనుక కొన్ని వచనాలు మనం చూస్తే పౌలు జీవితంలో ఇక్కడ రాయబడిన పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఇక్కడ రాయబడినటువంటి ప్రతి పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. అది మొట్టమొదట 2వ తిమోతి 4వ అధ్యాయము 16 నుంచి చూస్తే, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమె ప్రైజ్ గాడ్. చూసారా? పౌలును క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయటానికి, పౌలు ద్వారా సువార్త చక్కగా ప్రకటింపబడకుండా నిమిత్తము చాలా వ్యతిరేకతలు ఆయనకి ఎదురయ్యాయి. వ్యతిరేకమైన పరిస్థితులు ఆయనకి ఎదురయ్యాయి. ఆయన గట్టిగా సువార్తను బోధిస్తున్నాడని, ఖండిస్తున్నాడని, హెచ్చరిస్తున్నాడని, బుద్ధి చెప్తున్నాడు అని తనకు సమీపంగా ఉన్నవారు కూడా చివరకు తనని ఒంటరి వారిని చేసేసి వెళ్ళిపోయారట. ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చాయి, ఎందుకు ఒంటరి వారిని చేశారు అని అంటే దీనిలో సాతాను ప్రణాళిక ఉన్నది. పౌలును ఒంటరిని చేస్తే పౌలు సువార్త ప్రకటించలేడు, అప్పుడు దేవుని ప్రణాళిక ఇతని ద్వారా జరగదు అనేటువంటి ఎత్తుగడ సాతాను చేసినప్పుడు అందరి విడిచిపెట్టిన పౌలును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక, పౌలును దేవుడు ప్రేమిస్తున్నాడు గనక, పౌలు కూడా దేవుని ప్రేమిస్తున్నాడు గనక, పౌలు పట్ల దేవుని ప్రణాళిక ముందుగానే ఏర్పాటు చేయబడినందున అందరూ తనని విడిచిన దేవుడు అతనికి తోడుగా ఉండి తన ద్వారా ఎంతైతే ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే సువార్త ప్రకటించబడాలో ఆ సమస్తాన్ని నెరవేర్చేటట్టుగా అతనికి దేవుడు సహాయం చేశాడు. అంతేకాదు, ప్రతి వ్యతిరేకమైన మనుషుల నుండి, పరిస్థితి నుంచి దేవుడు తప్పించాడు అని సాక్ష్యం ఇస్తూ రాస్తున్నాడు. ఇంకా పౌలు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఎటువంటివి అని గనక మనం ఆలోచన చేస్తే, ఇదిగో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం అంతా కూడా ఆయన జీవితంలో జరిగిన విషయాలేనని మనం గ్రహించగలుగుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చూస్తే, క్రీస్తు పరిచారకుడు మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని.
ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. చూసారా? శ్రమ, బాధ, హింస, కరువు, ఖడ్గము, వస్త్రహీనత, మరణము, అధికారుల నుండి ఇంకా పౌలు జీవితంలో ఇటువంటి శ్రమలు అనేకమైనవి అనుభవించాడు. ఈ పరిస్థితులన్నీ క్రీస్తు ప్రేమ నుండి పౌలుని వేరుపరచాలనే ఉద్దేశంతో వచ్చినవి. క్రీస్తు ప్రణాళికలో నుంచి దూరపరచడానికి వచ్చినవి. దేవుని సువార్త పౌలు ద్వారా ప్రకటింపబడకూడదు అనేందుకు వచ్చినవి. కానీ వాటన్నింటిలో దేవుడు పౌలుకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించాడు. పౌలు ద్వారా దేవుడు ఉద్దేశించినదంతా కూడా దేవుడే తోడుండి సమస్తాన్ని పూర్తి చేయించాడు. నీ జీవితంలో కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను వేరు చేయటానికి, దేవుని చిత్తములో నుండి నిన్ను తొలగించడానికి, దేవుని ప్రణాళికలో నుండి నిన్ను తొలగించడానికి అనేకమైన పరిస్థితులు ఎదురవుతా ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ముందుగానే పిలిచి ఉన్నాడు, ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సొత్తైన జనముగా చేసుకున్నాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అయితే అటువంటి గొప్ప ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుండి నీకు ఎదురవుతున్న ఏ పరిస్థితి కూడా, ఏ మనుష్యుడు కూడా, ఏ చీకటి అంధకార దురాత్మ శక్తులు కూడా వేరుపరచలేవు అని, ఎడబాప నేరవు అని దేవుడి రోజున స్పష్టంగా అభయమిస్తూ మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో దేవుడు మీకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. విజయాలను మీరు అనుభవిస్తారు. పౌలులాగా సాక్షులుగా ఉంటారు. దేవుని యొక్క కృప మీకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.